వెల్కమ్ అందరికి వెల్కమ్ అండి. గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకోవచ్చు దీని పరంగా అంటే మనకు రామ్ చరణ్ కి ఇప్పుడు మినిమం 6 సంవత్సరాలు అవుతుంది సోలోగా. అంటే మధ్యలో RRR వచ్చింది కానీ అది మల్టీ స్టార్ అన్నమాట. అది మల్టీ స్టార్ కి సంబంధించింది కాబట్టి మనం దాన్ని లెక్కించకూడదు. అయితే ఇది సోలోగా ఇప్పుడు వచ్చేసి మినిమం 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అంటే ఒక హీరోకి 6 ఇయర్స్ అంటే మినిమం ఏం తక్కువ అయితే ఏం కాదు. అంటే వేరే క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి, అట్లా లేవని లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ రోల్ అయితే లేదు, ఎందులో కూడా మెయిన్గా రోల్ అయితే లేదు. RRRలో చూసుకుందామంటే అటు ఎన్టీఆర్ ఉంటాడు, ఇటు రామ్ చరణ్ ఉంటాడు, ఇద్దరిది మెయిన్ రోల్. కానీ కాకపోతే ఇద్దరు కూడా ఈరోజు మల్టీ స్టార్స్ కాబట్టి అది కాదు అసలు పాయింట్. ఈ పాయింట్ ఏంటంటే సోలోగా వచ్చి చాలా రోజులు 6 ఇయర్స్ తర్వాత వస్తున్న సినిమాకి కలెక్షన్స్ పరంగా అసలు బ్లాక్ బస్టరా లేకపోతే సినిమా అనేది ఫ్లాప్ అవుతుందా దేని గురించి అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు నాకు తెలిసి సినిమా ట్రైలర్ వచ్చిన నుంచి కొంచెం హైప్ క్రియేట్ అయింది. తర్వాత మధ్యలో ఈ తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ కొన్ని ఇండస్ట్రీస్ అయితే తీసేయాలని చెప్పేసి దగ్గర ఇది ఆడద్దు, మా దగ్గర అవసరం లేదు అన్నట్టుగానే. ఇప్పుడు ఏమవుతుందంటే పుష్ప మళ్ళీ పక్కకు తప్పుకుంది. మా ఎడిటింగ్ అయితే పూర్తి కాలేదు, మా ఎడిటింగ్ అయిపోయాక చూసుకుందాం అని చెప్పేసి పక్కకు తప్పు. ఇప్పుడు గేమ్ చేంజర్కి అడ్డా అంటూ ఏది లేదు, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. సినిమా అనేది నిజంగానే బాగుందా లేదా అనేది అసలైన పాయింట్. సినిమా అనేది బాగాలేకపోతే నీకు ఏది అడ్డున్నా ఒకటే లేకున్నా ఒకటే కదా. సినిమా అనేది మెయిన్ బాగుండాలి. అది నాకు తెలిసి ఇది ఒక రంగస్థలంలా ఓల్డ్ క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో అది రంగస్థలం లెక్క కొంచెం అలానే కనబడుతుంది. టైప్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏదైతే ఉందో దానికి మాత్రం కొంచెం డిఫరెంట్ యాంగిల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కాలేజీలో ఉంటున్నాడు, కొన్నిసార్లు పోలీస్ డ్రెస్లో కనబడుతున్నాడు, కొన్నిసార్లు ఏమో ఆఫీసర్ కనబడుతున్నాడు, కొన్నిసార్లు ఏమో మనకు ఐఏఎస్ ఆఫీసర్ కనబడుతుంది, కొన్నిసార్లు కలెక్టర్. ఈ రెండిట్లో కనబడుతున్నాడు. కాబట్టి మనకు అసలైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమాకి, కథకి, హీరోకి ఏమైనా సూట్ అయిందా లేదా ఇవే చూసుకోవాలి. మెయిన్ పాయింట్ చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కాబట్టి సినిమా అనేది మన శంకర్ సార్కి ఇప్పుడు హిట్ పడి అసలు బ్లాక్ బస్టర్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడంటే నేను ఆయనకు పర్ఫెక్ట్ హిట్ పడ్డదంటే ఒక సినిమా పోయా, అది కూడా రోబో ఎప్పుడైతే 2010 ఆ టైంలో వచ్చింది కదా, అప్పుడు చూశానంటే ఇటు మళ్ళీ ఆయన సినిమాలలో మళ్ళీ అంత పెద్దగా ఏమీ మొత్తం అన్నీ ఫ్లాప్ కూడా చూడు, లేదా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ఉండేది. ఇప్పుడు ఇంకా చూసుకోవాలనుకుంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కూడా ఇలానే చేసాడు అనుకో, నెక్స్ట్ ఇండియన్ 3 కూడా పెద్దగా అసలు దానిలో ఏముండదు, ఇక వేస్ట్. ఇది మాత్రం హిట్ అయితేనే ఇండియన్ 3 అనేది హిట్ కొట్టచ్చు. ఇక ఇది కూడా గట్నే ఏదో స్టోరీ లేకుండా నార్మల్ స్టోరీ, ఆల్రెడీ రిపీటెడ్ స్టోరీ అయిందనుకో చూసే వాళ్ళకు కూడా బోర్గానే ఉంటుంది. అసలు ఎందుకు తీసారా బాబు అనిపిస్తాయి. మన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకి ఏమైనా ఉంటుందంటే, మన ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈజీగా మినిమం 1000 లేదా పక్క బ్లాక్ బస్టర్ కొట్టాలి అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్కి అలానే ఉంటుంది. కొడుతుందా లేదా అనేది సినిమాని బట్టి చెప్పచ్చు. మన శంకర్ గారు అయితే చాలా మంచి విజనరీ డైరెక్టర్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈసారి చాలా అప్డేట్ లేడు ఆయన. అసలు చెప్పాలంటే ఈ ఇండియన్ 2లో ఏదో ఇంకేముంటుందో అనుకొని నేనైతే అనుకున్నాను. అసలు ఇండియన్ 1లో ఉన్నంత కొడలేదు అసలు ఇండియన్ 2లో. మరి ఏదో మంచి గురించి చెప్తాడు కావచ్చు అనుకున్నా. కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి ఇండియన్ 2లో, అంటే రాజకీయ నాయకులు కానీ దాని గురించి కానీ ఓకే బెటర్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టోరీ పరంగా బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. మన కమల్ హాసన్ సార్కి ఏంటంటే అది 6 ప్యాక్ అని ఆ కథ అదంతా అది ఓవర్ అయిపోయింది. మెయిన్ పాయింట్కి వచ్చేస్తే ఒకటి మాత్రం గట్టి గుర్తుపెట్టుకోవాలి గైస్. మెయిన్ ఇంపార్టెంట్ శంకర్ గారి ఓల్డ్ మూవీస్ ఎలా ఉన్నాయి, ఇప్పటి మూవీస్ ఎలా ఉన్నాయి. ఓల్డ్కి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ ఉంది, దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. శంకర్ సార్కి అయితే నాకు తెలిసి చూద్దాం అసలు మంచి హిట్ కొడతాడా, లేకపోతే మళ్ళీ అదే ఓల్డ్
అప్డేటెడ్ లేకుండా ఉంటాడా అనేది చూడాలి. పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం చాలుగా సినిమా హిట్ అయినట్టు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఆ స్టైల్ అనేది చేంజ్ అనేది అస్సలు కాలేదు. ఇలా ఉన్నాడు అలానే ఉన్నాడు. ఆ సినిమాలలో ఎలా ఉన్నాడో ఈ సినిమాలో కూడా సేమ్ అలానే ఉన్నాడు. అందుకే అదే నాకు ఆ లుక్ అనేది నాకు బాగా నచ్చింది భయ్. మనకు రామ్ చరణ్ గారిది బాగా ఎనర్జెటిక్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు మన బ్రూస్లీ మూవీ అనే లుక్స్ ఉంటాయి. ఆ లుక్స్ మాత్రం సేమ్ టు సేమ్ కొట్టినాయి భయ్. నాకు బ్రూస్లీ మూవీ లుక్స్ అయితే సేమ్ టు సేమ్ కొట్టినాయి. నాకు అది ఎలానో నాకు ఇంట్లో కూడా సేమ్ అదే లుక్స్ అయినా ఉంటాయి. ఎందుకంటే సేమ్ అన్న కూడా ఒక పాయింట్ ఉంటుంది, గేమ్ చేంజరింగ్ పాయింట్. అందులో డబల్ యాక్షన్ అని చెప్పేసి అట్లా ఇలా అని ఆ లుక్స్ అయితే నాకు ఇంట్లో బాగా కనబడే సేమ్ టు సేమ్ లుక్స్. చూడాలి ఇక ఎలా ఉంటుంది అనేది. పోలీస్ లుక్ అనేది నాకు ఎక్కడ కనబడే అంటే ధృవ సినిమా నుంచి తీసుకొచ్చినట్టుగా కనబడ్డాయి. పోలీస్ లుక్స్ అనేది ఎక్కడ అంటే ధృవ సినిమాలో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, ఆ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ సేమ్ అదే కనబడ్డాయి నాకు. ఇంకొకటి ఏంటంటే అంతకుముందు ఓల్డ్ గేటప్ లుక్స్ ఎక్కడ చూడలేము మనం రామ్ చరణ్ గారు, ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు పెద్దగా ఓల్డ్ గేటప్ అసలు ఆయన ఏ క్యారెక్టర్ మీద చేయలేడు, ఇదే ఫస్ట్ టైం అసలు. మన విలన్ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే ఎస్జే సూర్య గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది అసలు చెప్పాలంటే. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడున్న ట్రెండింగ్ విలన్ అనుకోవాలి చెప్పాలంటే. నిజం, రియల్లీ సూపర్. ఓకే గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.